తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయిందా? జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కారణంగా మంత్రివర్గ విస్తరణ, నామినేట్ పదవుల పందారంలో జాప్యం జరుగుతుందన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ ఆ ఎన్నికలపై ఫోకస్ పెట్టడంతో తెలంగాణ అంశాలపై దృష్టి పెట్టలేదంటున్నారు. ఇప్పుడిక దానికి అన్ని అడ్డంకులు కూడా తొలగినట్లేనా? ఇక పదవుల పందారం షురూ కానుందా? దానికి ముహూర్తం ఎప్పుడు? ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 12 మంది మంత్రులు కొలువుతీరి ఉన్నారు. ఇంకా 6 మంత్రి పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇక నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఆశావహులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో ఏడాది పూర్తవుతుంది. 1 సంవత్సరం పూర్తి కాకముందే ఈ స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ప్రభుత్వం, పార్టీ అగ్రనేతల మధ్య సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఆరంభంలో కేబినెట్ను పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి ప్రాంతీయ, సామాజిక సమీకరణాల లెక్క తేలలేదని ప్రచారం జరిగింది. తర్వాత ఎప్పటికప్పుడు లిస్టు తయారైందని, హైకమాండ్ ఆమోదమే ఆలస్యమని, ఫలానా వారికి మంత్రి పదవులు దక్కబోతున్నాయని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పదవుల భర్తీకి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూ ఆ ముహూర్తాలు వాయిదా పడుతూ వచ్చాయి. ముందు జమ్మూ కాశ్మీర్, హర్యానా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో కాంగ్రెస్ హైకమాండ్ బిజీ అయినా తెలంగాణ కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముంచుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఎన్నికల తతంగం ముగిసిన ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, ఇక పదవుల పందేరం షురూ అవుతుందని ఆశావహులు ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ మంత్రివర్గాన్ని డిసెంబర్ 7వ తేదీలోపే విస్తరించే అవకాశం ఉందంటున్నారు. ఆ రోజుకి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది. అంటే 6 మంత్రి పదవులు ఏడాదిగా ఖాళీగానే ఉంటున్నాయి. దాంతో ఎంతో మంది ఆశావహులు ఉన్నా, పార్టీ కోసం 10 ఏళ్ల పాటు పనిచేసినా అవకాశం రానివారు నిరాశలో ఉన్నారు. అలాగే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మొత్తంగా 12 మంది మంత్రులు మాత్రమే ఉండడంతో పాలనపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గ విస్తరణకు పేర్లు ఇచ్చి వచ్చారు. వీలైనంత త్వరగా పార్టీ పెద్దల అనుమతి కోసం ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఏడాది గడిచేలోపే ఈ విస్తరణ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే సమస్యలు వస్తాయని రేవంత్ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారట. రేవంత్ ఏడాది పాలనపై హైకమాండ్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తోందంటున్నారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ అసెంబ్లీ సెషన్స్ లోపే మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారంటున్నారు. అంటే డిసెంబర్ 7 నాటికి పదవుల జాతర షురూ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతోపాటే కాస్త అటు ఇటుగా నామినేటెడ్ పదవుల పంపకాలు జరుగుతాయని పార్టీ వర్గాలంటున్నాయి.